హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి యొక్క చర్చికి చూడడానికని వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది. చర్చి బయట ఇప్పుడు మేము ఉన్నాము. ఇక్కడ కొంతమంది సిస్టర్స్ కనిపిస్తున్నారు. ఇక్కడ వాలంటరీగా పనిచేస్తున్న సిస్టర్స్ కావచ్చు. ఇక్కడ అనేకమంది స్టాల్స్ ఉన్నాయి, బుక్ స్టాల్స్, బైబిల్స్, సిలువకు సంబంధించినటువంటి అనేకమైన ఆర్టికల్స్ ఉన్నాయి. టెంపుల్ బయట బైబిల్స్, బైబిల్ కవర్లు, చైన్స్ అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు లోపలికి, టెంపుల్ లోపలికి మేము వెళ్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్తో. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంగా ఉన్నది. ఆదివారం అయితే ఇక్కడ అనేక మంది ప్రజలతో నిండిపోయి ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుందని ఉద్దేశంతో శనివారం ఈరోజు చూడడానికని ఫ్యామిలీతో కలిసి మేము వచ్చాము. ఇప్పుడు చర్చి లోపల ఎలా ఉందో చూడడానికని మేము వెళ్తూ ఉన్నాము. ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంది. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది. ఆ చెప్పుల స్టాండ్లో చెప్పులను పెట్టి మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది ఎంట్రన్స్ గేటు ఇరుపక్కల ఏటీఎం మిషన్లు కూడా మనకి కనిపిస్తాయి. ఎవరైనా క్యాష్ పట్టి రాలేకపోతే ఇక్కడ దేవుడు కానుకలు ఇవ్వడానికి ఇక్కడ ఏటీఎంలో మనం విత్డ్రా చేసి దేవుడికి కానుకలుగా ఇవ్వడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కాబోలు ఇరుపక్కల 2 ఏటీఎంలు మిషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ లోపల చాలా బాగుంది. ఇక్కడ అనేక వేల మంది కూర్చోవడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్, నలుపక్కల కూడా ఒక రోస్ పైనుంచి కింద వరకు అప్ అండ్ డౌన్ ఒక లెవెల్లో అందరూ కనిపించే విధంగా కూర్చోవడానికి అనుకూలంగాను, ఇంకా నేల మీద కూర్చోవడానికి కొన్ని కార్పెట్స్, రెడ్ కార్పెట్ వేసి ఉంచారు. స్టేజ్ చాలా దూరంలో ఉంటుంది. అనేకమైనటువంటి సైడ్ని స్క్రీన్లు పెట్టి ఉంచారు. చైర్స్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. అనేక వేల మంది కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. 4,50,000కు పైగా ఈ చర్చి మెంబర్స్ ఉన్నారని ఇక్కడ బోర్డులో రాయబడి ఉన్నది. అంతేకాకుండా ఆ మెంబర్సే కాకుండా బయట నుంచి వచ్చేవారు అనేక మంది వస్తే ఇక్కడ కార్పెట్ మీద కూర్చొని ప్రార్థన చేసుకుని